నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్న వత్స రామలింగారెడ్డి. యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలి. శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ. పుట్టపర్తిలో అన్ని చెరువులకు నీళ్లిస్తాం. పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ఆర్జీఓ రాణి సుష్మిత. దేశంలో నేటి యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, యువత దేశానికి మూలమని, వారిలో దైవ చింతన సేవ గుణం పెరగాలని శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ పిలుపునిచ్చారు. అనంతపురంలోని దత్తపీఠంలో శ్రీ జ్ఞాన దత్తపీఠం 36వ వసంతాలు కార్యక్రమానికి శ్రీ శ్రీ విజయానంద తీర్థ స్వామిజీ పాల్గొని కుంభాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి విజయానంద తీర్థ స్వామిజీ వారు మాట్లాడుతూ రామాయణం, భగవద్గీత లాంటి పురాణాలు తల్లిదండ్రులు పిల్లలతో చదివించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో సేవాగుణం పెరగాలని, అందరికీ మంచి చేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో రావాలని విజయానంద తీర్థ స్వామిజీ అన్నారు. ప్రసంగం అనంతరం ప్రత్యక్ష దైవం షిరిడి సాయిబాబా పాత్రధారి మత్స రామలింగారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామిజీ ప్రత్యక్ష దైవం షిరిడి సాయి సినిమా త్వరలోనే విడుదలై విజయవంతం కావాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో దత్త భక్తులు ట్రస్ట్, మైసూర్ దత్తపీఠం నుంచి శ్రీనాథ్ కిషోర్, ఇతర సభ్యులు శర్మ, తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో అనంతరం శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ దత్త జ్ఞాన సాగరమూర్తికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పాల్గొని దత్త భక్తులు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ధర్మానికి అభివృద్ధికి స్వామిజీ వారు సంకల్పం చేశారు. ఇట్లా షామ్యాన వేసుకుని కూర్చున్నాము కానీ ఆధ్యాత్మికంలో నాకు తృప్తి లేదు అనొచ్చు. సరే, అందుకనే మనం జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు మనం అనంతపురం జ్ఞానసాగర దత్తక్షేత్రంలో ఉన్నాము. ఇది స్వామిజీ వారు, పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు సంకల్పం చేసిన 16 క్షేత్రాలు. దత్తాత్రేయ స్వామికి 16 అవతారాలు. ఈ 16 అవతారాల్లో జ్ఞానసాగర అనే పేరు మీద దత్తస్వామి ఒకసారి అవతరించారు. జ్ఞానసాగర అంటే జ్ఞానానికి సముద్రము లాంటి వాడు వచ్చాడు. అందరికీ జ్ఞానం కావాలా, పిల్లలకి పెద్దలకి అందరికీ కావాలి. అటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్వామియే జ్ఞానసాగర దత్తస్వామి. చాలా మూలమైన మూర్తి, ముఖ్యమైన మూర్తి. అటువంటి ఆ స్వామిని ఇక్కడ మన అనంతపురంలో స్థాపన చేసి ఈ రోజుకి 36 సంవత్సరాలైంది. 36 సంవత్సరాలు అంటే త్రిపుష్కరము అని. 12 సంవత్సరాలంటే ఒక పుష్కరం, 2 పుష్కరాలు 24, 36 అంటే 3 పుష్కరాలు. త్రిపుష్కర సంవత్సరం వార్షికోత్సవం, బ్రహ్మ కలశాభిషేకం ఈరోజు జరుగుతూ ఉన్నది ఇక్కడ స్వామి సన్నిధిలో. ఇంకా ఈ రోజు నుంచి 4వ చతుర్పుష్కరం ప్రారంభం కావస్తోంది. అది కూడా ఈరోజు ప్రారంభం. దత్తస్వామికి ఇంకా విద్వాంసులు చక్కగా హోమాలన్నీ చేసి, కలశాలన్నీ స్థాపన చేసి, ఎక్కడైతే ఈ పుష్కర సంవత్సర వార్షికోత్సవం ఉత్సవాలు జరుగుతాయో అక్కడ ఆ ప్రాంతము, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా సకాలంలో వర్షాలతో చక్కగా ఆనందంగా ఉంటాయి అని చెప్పి ఆగమ శాస్త్రాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా సంకల్పం చేసి ఇక్కడ అనంతపురంలో బ్రహ్మ కలశాభిషేకం చేసుకుంటూ ఉన్నాం మనం. అది కూడా గురుస్థానంలో ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామికి ఈ బ్రహ్మ కలశాభిషేకం జరుగుతూ లోకాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి,
సకాలంలో వర్షాలు వచ్చి పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ పరీక్షలు దగ్గరకు వచ్చాయి. వాళ్ళందరూ కూడా పరీక్షలు బాగా రాసి మంచిగా ఉత్తీర్ణులు కావాలి. అలాగే దగ్గరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్నికలు వస్తున్నాయి. అందరూ అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మనం ఎక్కడికో వెళ్ళిపోకూడదు. ఓటు వచ్చింది అంటే ఇంకా హాలిడే వచ్చింది అన్నట్టుగా వెళ్ళకూడదు. ఉండి తప్పనిసరిగా ఓటు వేయాలి. వేసి దేశం కోసం, మన రాష్ట్రం కోసం మనం మన వంతు సేవానుకుని చేయాలి. ఇప్పుడే మంచి నాయకుల్ని, మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోగలుగుతాం. మంచి ప్రభుత్వం, మంచి నాయకులు ఉన్నప్పుడు మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది. అందువల్ల తప్పనిసరిగా అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. అలాగే పిల్లలందరూ కూడా ధైర్యంగా పరీక్షలు రాయండి. ఏ భయము లేదు. హాయిగా, ఆనందంగా, సంతోషంగా బాగా చదువుకున్నారు. ఆ చదివింది బాగా రాసుకోండి. బాగా రాసి మంచి ఉత్తీర్ణులు కండి. మీరందరూ కూడా సమాజానికి మంచిగా సేవ చేయండి. మంచి పౌరులు కండి. మీరందరూ కూడా యువతి యువకులందరూ కూడా మంచి మార్గంలో ఉండండి అని ఆ దత్తస్వామిని ప్రార్థన చేస్తూ ఈరోజు వార్షికోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. మీకందరికీ కూడా శుభం. వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు, మీడియా వాళ్ళందరూ కూడా మంచి మంచి వార్తల్ని అందరికీ చేరవేసే బాధ్యత మీ మీద ఉన్నది. మీరు కూడా మంచి సేవ చేస్తున్నారు. మీకందరికీ కూడా శుభం కలగని అని ఆ దత్తస్వామిని ప్రార్థన చేస్తూ ఈ ఆశ్రమానికి మీరందరూ వస్తూ ఉండండి. అనంతపురంలో ఉన్న జ్ఞానసాగర దత్తక్షేత్రం, ఇక్కడికి వస్తూ ఉండండి. వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కండి అని చెప్తూ జై గురుదత్త. శ్రీ నాయకులు సాలక్క శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ సాలక్క వాణి శ్రీనివాస్, మండల కన్వీనర్లు వలిపి శ్రీనివాసులు రామకృష్ణ ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి, పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకం పేదలకు ఎంతో వరమన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ సూపర్ 6 పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. కష్టాల్లో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఏటా 20,000 పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన బీసీలకు ప్రతి నెల పింఛన్ ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఆచరణలో పెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సురేష్ నాయుడు, సర్పంచులు వెంకటేష్, ఆంజనేయులు, కిష్టప్ప, కేశప్ప, రవి, తెలుగు యువత అధ్యక్షుడు హర్ష, శేషప్ప, లక్ష్మీనారాయణ, కృష్ణ, కిరణ్, తెలుగు మహిళా నాయకురాలు మాధవి, రాధమ్మ, లావణ్య, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇరగంపల్లి గ్రామవాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా గొప్పగా ఆహ్వానం పలికారు ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. గత 5 ఏళ్లుగా ఇక్కడ చూస్తుంటే మన పుట్టపర్తి నియోజకవర్గంలోనూ, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏ డెవలప్మెంట్ కనపడడం లేదు మనకి. దానికి మన రోడ్లే మనకు సాక్ష్యం. అసలు ఇందాక వెళ్ళిన ఊరికైతే వెళ్ళడానికి రోడ్డు ఎంత కష్టపడుతున్నారో పాపం మా జనాలు, అదే చూపిస్తుంది. ఇంకా మనకి నీటి సమస్య 2014 నుంచి 2019 వరకు మామయ్య చేసిండే నీటి పనులు, ఆయన నింపిన ట్యాంకులు తప్ప ఈ తర్వాత వచ్చిన 5 ఏళ్లలో నీటి సమస్య కాకోకుండా రోడ్డు సమస్య ఏవి కూడా ఒక్కటి కూడా పరిష్కారం దొరకలేదు మనకి. నేనైతే మీకు హామీ ఇస్తున్నాను, ఈసారి మన చంద్రన్న గారు గెలిచాక నాకు అత్యంతగా నమ్మకం ఉంది, మీరంతా నన్ను బాగా ఆదరిస్తున్నారని. నేను తప్పకుండా ఈ రోడ్డు సమస్యని పుట్టపర్తి నియోజకవర్గంలో, ఇంకా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ఇందులో 193 ట్యాంకులు నింపాల్సిండేది ఒకటి ఉంది హంద్రీ నివా ద్వారా. అదైతే ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తాను. రెండోది, చాలా మందికి నిరుద్యోగం ఉంది ఇక్కడ. చంద్రన్న గారు, జనసేన పార్టీ, ఇంకా బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు 6 సూపర్ 6 హామీలు ఏదైతే ఉందో, అందులో ముఖ్యంగా నేను ఛాలెంజ్గా తీసుకోవాలనుకుంటున్న రెండోది నిరుద్యోగం ఏదైతే ఉందో. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పారు. అందులో ఏదైనా ఒక ఇండస్ట్రీ మన పుట్టపర్తి సత్యసాయి జిల్లాకి తీసుకురావాలనేది నాకు ఒక చిన్న ఇది. మీరు ముందు చూస్తే కియా వచ్చింది మన పెనుగొండకి, అక్కడ రూపురేఖలే మారిపోయినాయి. అది కేవలం చంద్రన్న ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ గత 5 ఏళ్లలో మీరు చూస్తే ఒక్క ఇండస్ట్రీ కాదు కదా, ఒక్క ఉద్యోగం,
ఈ వాలంటీర్ ఉద్యోగం కాకోకుండా ఒక్క ఉద్యోగం మనుషులకు వచ్చిండేది లేదు. మరల రోడ్డు ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా నేను ఒకటి తీసుకుంటాను ఛాలెంజ్గా చేయడంలో. మొదటి వేసే రోడ్లలో అది ఒకటి ఉంటుంది. రెండోది, మన పిల్లలకి లాస్ట్ టైం వాళ్ళు ప్రామిస్ చేసిండేది కేజీ నుంచి పీజీ దాకా ఫీ రియంబర్స్మెంట్ అందరికీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు చూస్తే పీజీలకు అసలు రియంబర్స్మెంట్ అనేదే తీసేశారు. ఫీ రియంబర్స్మెంట్ అసలు పీజీకి వెళ్ళే వాళ్ళే లేదు, డిగ్రీలకి మాత్రమే ఆగిపోతున్నారు ఎంతో మంది స్టూడెంట్స్. మా కాలేజీలోనే మేము చూస్తున్నాం. అందులోనూ అమ్మఒడి 4 విడతలుగా వేస్తున్నారు. ప్రతి అమ్మని అక్కడ సచివాలయంలోకి వెళ్ళి 4 సార్లు ఏలుముద్ర వేయాలని చెప్పి, ఏలుముద్ర సరిగ్గా పడలేదని చెప్పి, మళ్ళీ ఇప్పుడు పిల్లోడ్ అకౌంట్ తల్లి అకౌంట్ 2 మర్జ్ చేసి ఇద్దరు వేలుముద్రలు వేస్తేనే అయ్యే పని అమ్మ. 4 సార్లు ఒక్కొక్క సంవత్సరంలో వెళ్ళి వేయడము, అది నొక్కినామని చెప్తారు, నొక్కిండేది అది పడదు. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, తల్లుళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రాబోయే సూపర్ 6 పథకాలలో ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 తరపున విద్యా దీవెన ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు చంద్రన్న గారు. నేను ప్రతి ఇంటికి ఇది చేరువయ్యేలా చూస్తాను. ఒకటి. రెండోది, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఏడాది తరపున ఇస్తారంట. ప్రతి మహిళకి పెన్షన్ తీసుకొని వారికి 1,500 రూపాయలు నెల. మనకి ఖర్చులు ఎంత పెరిగిపోయినాయో మనకే తెలుసు. రోజు మనం పోయి తీసుకుంటున్న సరుకులు చూడండి. అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం సమీపంలో అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద కేంద్రం సిఐఎస్ఎఫ్ బలగాలు, జిల్లా పోలీసులు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ రహదారి నుండి వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. ఈ సరిహద్దు ప్రాంతానికి కూతటి వేట్ దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెమలి గ్రామం ఉన్నది. గ్రామం నుండి ఇరు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇక్కడ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఎక్కడి నుంచి బాబు? ఎక్కడి నుంచి వస్తున్నాం? ఇక్కడ కనవరం. ఎటు వెళ్తున్నాం?
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జాతీయ పర్యావరణ విద్యా సమన్వయకర్త తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నీటి జాడ దాని వినియోగం, ప్లాస్టిక్ వినియోగ నివారణ అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సమీకృత ఉపాధ్యాయ విద్యా విభాగం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మానవుడు సహజ వనరులను కలుషితం చేసుకుంటూ తమ మనుగడకు తానే ప్రశ్నార్థకంగా మారుతున్నాడన్నారు. రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974 ప్రకారం ప్రతి ఒక్కరూ నీటి వినియోగం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతకు ముందు ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సమన్వయకర్త డాక్టర్ పడాల తిరుపతి మాట్లాడుతూ నీటి సద్వినియోగం, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి గంగయ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Welcome you, sir. Again, we are very happy to have Padma Madam, again a senior faculty. C2 is associated with the National Environment Education Academic Network. So I have seen the humbleness, the kindness, the simplicity of Madam. C2 holds a very vast experience right from school education, curriculum development. So I think our college is blessed. Yes, we are feeling very blessed to have at our campus. And next, I am thankful to Padala Tirupati sir for accepting our request to come over to our college to support our students. Why? Because we were in a bad situation. We were not finding the faculty. So he took the charge with a dynamic WhatsApp. He holds a dynamism and he proved here. So we are now in a good way for the item. So next I have one more big hand, a very good academician, very disciplined person, Dr. T. Gangaya sir, for supporting all the programs in the college. So my supporting staff members of the dais, dear students, non-teaching staff members, I welcome you all to this very meaningful Hackathon World Water Day. So we are here to speak and discuss about the very global issues, very important issues on water, reducing water footprints and avoiding single-use plastics. Yes, so you have seen in many of the workshops in us, we speak about these things and you know the importance of these things. Why? Because in 2015 also, United Nations had come up with SDGs. Okay, you may be knowing this, Sustainable Development Goals. There also, if you see the 17 goals, in the 17 goals, they more speak about these issues. Yeah, even if you speak about the climate change, even if you speak about the sustainable cities, even if you speak about the reasonable production and consumption, you speak about one of the SDGs, life underwater, life on earth. Means I can say out of 17, 6-7 SDGs are based upon these issues. So how important these issues are. So all the member countries of the United Nations, they are working on this and we have the target for 2030. So I hope that we too are going in the same direction by organizing this workshop at our campus. చేయాలి, అసెస్మెంట్స్ ఎందుకు పెట్టుకోవాలి, ఇవాల్యుయేషన్ ఎందుకు పెట్టుకోవాలి, ఇవి ఎస్పెషలీ ఐటీఈపీ కోర్స్ పిల్లలకి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ లెసన్ ప్లాన్. సో టుడేస్ లెసన్ ప్లాన్ మీరు చక్కగా అర్థం చేసుకుని ఎక్స్పీరియన్షియల్ లెసన్ ప్లాన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ టీచర్ సెంట్రిక్ లెసన్ ప్లాన్. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఒక టాపిక్ మీద మాట్లాడితే అది లెసన్ ప్లాన్ వేరేగా రాస్తాం.
దానికి ఎవాల్యుయేషన్ కూడా వేరే ఉంటుంది, అసెస్మెంట్ కూడా వేరే ఉంటుంది. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ లెసన్ ప్లాన్, దాంట్లో యాక్టివిటీ వైజ్ మనం ఏమేమి ప్లాన్ చేస్తున్నాం, పిల్లలకి రిసోర్సెస్ ఏమి ఉండాలి, మెటీరియల్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది రియలిస్టిక్గా, ఇవన్నీ మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే దాని అసెస్మెంట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని దాన్ని టోటల్స్లో వేసుకుని మనం ఎస్ఏ అయినా ఎఫ్ఏ అయినా, ఇవన్నీ మీకు టర్మినాలజీస్ ఇప్పుడు క్లియర్ కాకపోవచ్చు, బట్ యాజ్ యూ గో అహెడ్ విత్ ద కోర్స్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. సో ఫర్ మీ, నేను లెసన్ ప్లాన్స్ చాలా డిలిజెంట్గా రాశాను. I will talk to you in general about the topic, so that later on the workshop component will be handled by the ITEP students only. అయితే ఏదైనా ప్లాన్ చేయకుండా పని చేస్తే అది చాలా క్రూరత్వంగా పని చేయడం అన్నమాట. క్రూరత్వం, ఏం ప్లాన్ లేకుండా పని చేయడం క్రూరత్వం అని హెన్రీ ఫెయల్ అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ థింకర్ చెప్తారు. కాబట్టి మనం ప్లాన్ చేయాలి, ఏదైనా ప్లాన్ చేయాలి. క్లాస్ అంటే క్లాస్ ప్లాన్ చేయాలి, ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలి. ఎంత కష్టపడితే నిన్న పెయింటింగ్ కాంపిటీషన్ చేసి, దాని తర్వాత ఈ రోజు ప్రోగ్రామ్ వాళ్ళందరినీ ఇక్కడ జమ చేసి సిస్టమాటిక్గా స్టెప్ బై స్టెప్ అందరు వచ్చినట్టు చేసి ఒక స్టెప్ ఇంతమందికి రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత ప్లాన్ చేసినట్టు మీ ప్రిన్సిపల్ గారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలపుల మండలం నందు మొదటి రోజు ప్రచారంలో భాగంగా 1000 ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో నిర్వహించి అనంతరం పెద్దనవారిపల్లి పంచాయతీ సంకటివారిపల్లి నందు దేవాలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి దేవుడి ఆశీర్వాదం తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ మరియు పూల శ్రీనివాసరెడ్డి మరియు మాజీ సమన్వయకర్త ఎఫ్ఎండి ఇస్మాయిల్ సాదిత్ అలీఖాన్, మున్సిపల్ చైర్మన్ భర్త పరికి సాదిక్ ఖాన్ వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ మహిళా గ్రూపులకు సంబంధించి మీరు తీసుకున్న మీరు వెళ్ళతున్నా అన్ని వెనకరండి, వాటిల్లో ఉంటుంది క్లియర్ గా. స్పీడ్ కదమ్మా, కొద్దిగా స్పీడ్ కదా, కొంచెం స్పీడ్ కదా. ఈ ఊర్లలో వస్తాం, ఎక్కడ స్టార్టింగ్ సిటీ స్టార్టింగ్ కదా కదా వెనక అట్లా కదా, స్పీడ్ కదా, స్పీడ్ కదా కొద్దిగా. మధ్యలో ఉన్న బండి కొద్దిగా బాబు పోతాండి, నాకు ఏదో స్పీడ్ పోతాను, ఇట్లా పోతాను అంతే. ఇట్లా పాటలు పెట్టు. వెనకల కూర్చున్న పనులలో చేసించవచ్చు చాలా చెప్పిన మాట చేసిన బులెటిన్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్న వత్స రామలింగారెడ్డి. యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలి. శ్రీ 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 విజయానంద తీర్థ స్వామిజీ. పుట్టపర్తిలో అన్ని చెరువులకు నీళ్లిస్తాం. పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ.
ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ఆర్జీఓ రాణి సుష్మిత.